ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సతీమణి శోభతో కలిసి కాసేపట్లో కేసీఆర్ పూజలో పాల్గొననున్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విఘ్నాలు తొలగాలని కేసీఆర్ పూజలు చేయనున్నారు. 5 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. రైట్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. జాంతి, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రైతుల సమస్యలపై గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారని చెప్పి ఇటీవల వార్తలు కూడా వచ్చిన సంగతి తేటతెల్లమైంది. అయితే త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నట్లు పలు సంకేతాలు కూడా అందుతున్నాయి. తాజాగా కేసీఆర్ దంపతులు మహాయాగం చేస్తున్న ఫోటోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి. ఆ విజువల్స్ తీయడానికి వెళ్లిన వారి ఫోన్లు కూడా లాక్కున్నట్టు పోలీసులు లాక్కున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేద పండితుల సమక్షంలో కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ మాజీ సీఎం కేసీఆర్ దైవ భక్తి గురించి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఆయన ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆ ప్రత్యేక పూజలు యాగాలు చేస్తుండడం ఆయన పరిపాటి. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి 2015లో కేసీఆర్ చండీ యాగం చేయడం జరిగింది. అదే 2018లో కూడా ఎన్నికలకు వెళ్లే ముందు తనకు చెందిన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం కూడా చేశారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నవంబర్ 1 నుంచి 3 రోజుల పాటు రాజశ్యామల యాగం కూడా చేయడం జరిగింది. అయితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం, కీలక నేతల పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని కూడా చెప్పొచ్చు. దీంతో ప్రతికూల రాజకీయ వాతావరణం పలు ఇబ్బందుల కారణంగా వేద పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలో 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కేసీఆర్ వద్ద కవిత ఉంటున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తు శ్రేయస్ కోసం వేద పండితుల సూచనల మేరకు కూడా తాజాగా యాగం చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. కేసీఆర్ దంపతులు చేపట్టిన నవగ్రహ యాగంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొంటున్నారని సమాచారం అందుతుంది. అయితే నవగ్రహ యాగం తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం, రాష్ట్రంలో రైతుల సమస్యలు, రాష్ట్ర ప్రజల స్థితిగతుల మీద విషయంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని చెప్పి కేసీఆర్ గుర్తించారు. ఆ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకే కేసీఆర్ బయటకు వస్తున్నారని చెప్పి ఈ ప్రచారం కొనసాగుతుంది. వినాయక చవితి తర్వాత కేసీఆర్ బస్సు యాత్రలు ఊరూరా చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. వినాయక చవితి రోజున ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలియడం జరిగింది. గులాబీ పార్టీలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మళ్ళీ ఈ యాగానికి పూనుకొని రేపు భవిష్యత్ కాలంలో పార్టీ అభివృద్ధి ఏ విధంగా కొనసాగాలి, ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలని చెప్పి ఇది కూడా ఈ యాగంకి ముఖ్యంగా తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.